జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపునకు న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో పాటు లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పొన్నం స్పష్టం చేశారు. అడ్వకేట్ల నియామకాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. న్యాయవాదిగా చదివి ఆ వృత్తిలో ఉన్నటువంటి సందర్భంలో పబ్లిక్ ను కన్విన్స్ చేయడానికి ఆర్గ్యుమెంట్ లోపల చదువుకున్నటువంటి వాడు స్థానికుడు ఈ రోజు అవసరం ఉంది అనేటువంటి ఒక మాట తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఎలక్షన్ లో పోయినప్పుడు కూడా చెప్పిన, ఈ రోజు నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తారని రోజు కనీసం 20 సార్లు చెప్పండి, మీరు సరిపోతుంది, అదే మీకు ఖర్చు లేని ప్రచారం అని చెప్పిన. మీరు గెలుపు స్వార్థం కోసము గెలవాలనే ఆలోచన కంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి ఆలోచన కూడా కొంత వృత్తిపరంగా న్యాయం జరగాలనే ఆకాంక్ష ఉండడం తప్పు కాదు. అడ్వకేట్స్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ ను చాలా సందర్భాల్లో ప్రభుత్వంతో చర్చ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరలోనే న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసి మీకు తప్పకుండా శుభవార్త వినిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని కూడా మాట మనం చేస్తారు.